ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షయ్ వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇక ఈ రూమ్ లో పడుకుంటాను. ఏయ్ అక్షయ, నీ బతుక్కి పట్టుపరుపులు కావాలని ఆ సుజాత వాళ్ళ ఇంటికి పోయావు కదా. ఏ నేల మీదో చాప మీదో పడుకోవడం తప్ప ఇంకా నీకు ఎటువంటి సౌకర్యాలు ఉండవు. అవని అక్షయలు ఏ రూమ్లో నిద్రపోతారో గతంలో నేను చూశాను కాబట్టి స్ట్రైట్గా ఆ రూమ్కే వెళ్తాను. 5 నిమిషాల్లో ఇద్దరి ప్రాణాలు తీసి బయటపడతాను. ఏంటి ఈ రూమ్ లోకి ఎంటర్ అయ్యో? అక్షయ్ రూమ్ ని నేను ఆక్యుపై చేసుకున్నాను. ఇక ఈ రూమ్ నాది. నువ్వు బయటికి పో. మనది కాని దాన్ని మనం పొందాలనుకోవడం మంచిది కాదు. బాబు, నాకు నిద్ర వస్తుంది. ఈ సమయంలో నాకు సోది మట్టలు చెప్పకు. ముందు నువ్వు బయటికి నడు. ఏయ్ పద. ఏ ఆగు. నువ్వు ముందు బయటికి పద. శౌర్య వెళ్ళు. చెప్పేది విను. వెళ్ళు. ఈ నువ్వున్నావేంటి? నన్ను చంపొద్దు ప్లీజ్. అరవద్దు. నువ్వు ఈ రూమ్లో ఎందుకున్నావు? ఈ రూమ్ నీది కాదు కదా. ఇక్కడ అక్షయ్ ఉండాలి కదా. బ్రో 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 ఏంటి బ్రో, నా కూతుర్ని చంపడానికి వచ్చావా? మా మీద నీకు కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ నా కూతుర్ని ఎందుకు బ్రో చంపడానికి వచ్చావు? శౌర్య ఎందుకు అరిచింది? నువ్వు జైలు నుంచి పారిపోయావని తెలిసింది. నీకు బెయిల్ కోసం ప్రయత్నించాము కానీ కుదరలేదు. మా మీద నీకు కోపం ఉండొచ్చు, అందుకు మేము సారీ చెప్తున్నాం. శౌర్యనేమి అనకు ప్లీజ్ బ్రో. నేనొచ్చింది అవని అక్షయలను చంపడానికి, శౌర్యం చంపడానికి కాదు. వాళ్ళు ఈ రూమ్లోనే ఉండడం ఇంతకుముందు నేను 2 రోజుల ఇంట్లో ఉన్నప్పుడు గమనించాను కదా. అందుకే ఈ రూమ్కొచ్చాను. ఇక్కడ శౌర్య కనిపించింది. అవని అక్షయ్లను ఇంటి నుంచి బయటికి గెంటేశాం. ఇప్పుడు వాళ్ళ అక్కింట్లో ఉంటున్నారు. అయితే అక్కడికెళ్ళి వాళ్ళ సంగతి తెలుస్తాను. కృష్ణ, ఈ రోజు నేను చాలా లక్కీ.
ఇది పడడం వల్ల సౌండ్ వచ్చి లేచాను. లేదంటే ఈ కత్తికి బలైపోయి ఉండేదాన్ని. పర్లేదులే నాన్న, భయపడద్దు. నన్ను జైలుకు పంపించిన వాళ్ళు చంపుతాను. వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఏంటా శబ్దం? ఏం లేదత్తయ్య, ఇది పడిపోయింది. ఈ సమయంలో ముచ్చట్లేంటి? ఊరికే అమ్మా, నిద్రపోదామని వచ్చాను. ఇది వేరే రూమ్ కదా. అక్షయ్ వాళ్ళు లేరు కదా అని ఈ రోజు ఈ రూమ్ లో పడుకుందాం అనుకుంటున్నాం. ఏమైందని కంగారు పడొచ్చాను. నువ్వు బయలుదేరమ్మా, కంగారు పడాల్సిందేం లేదు. అమ్మయ్య. బ్రో, అమ్మ వెళ్ళిపోయింది. బయటికి రా, బయటికి రా. మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు బయటికి పో. సరే. వామ్మో, పెద్ద ప్రమాదం తప్పింది. సార్ సార్ టాబ్లెట్ కూడా తీసుకొచ్చాను, లేవండి సార్. ఇదేంటి ఇంతలోనే ఇంత జ్వరం వచ్చేసింది? సార్ సార్ లేవండి సార్. సార్ ఇప్పుడు ఏం చేయాలి? సార్ సార్ లేవండి సార్. సార్ సార్ లేవండి సార్. సార్